నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏఎస్ఐ సుధాకర్ ముస్లిం సమాజంపై చేసిన వ్యాఖ్యలపై దుష్ప్రచారం తగదు. ముస్లింలకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతుల తోడ్పాటును వివరించిన టీడీపీ మైనార్టీ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్. పేద కుటుంబానికి తనతో పాటు తన మిత్ర బృందం అండగా నిలవడం సంతోషకరం. ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ వెంకట్రామ్ వెల్లడి. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వానికి ఎల్టీపీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల వినతి. ముగ్గురాయి అక్రమ రవాణా తవ్వకాలపై సత్వర చర్యలు చేపట్టి అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన తాను విద్య, వైద్యం, కార్పొరేషన్, కేంద్ర నిధులతో ముందుకు సాగుతున్న స్త్రీ శిశు సంక్షేమం, పౌర సంబంధాల శాఖ గురించి కొంతమేర పరిశీలన జరిపి మీడియా ముందుకు రావడం జరిగిందన్నారు. ముఖ్యంగా మైనింగ్ అక్రమాలను పరిశీలిస్తే కోర్టు పరిధిలో ఉన్న వేముల మండలం వేల్పులలో టిఫిన్ వెరైటీస్లో 2000 టన్నుల మైనింగ్ అనుమతి లేకుండానే వైసీపీ నేత లింగాల రామలింగారెడ్డి అక్రమంగా తరలించారని ఆరోపించారు. దేశ సహజ సంపద అయిన ముగ్గురాయి అక్రమంగా తవ్వుతూ ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీలు చెల్లించకుండానే కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. ఈ విషయంగా తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్, ఆర్డీఓ, జిల్లా మైనింగ్ అధికారులను కోరుతున్నామన్నారు. ఈ దోపిడీపై అధికారులు స్పందించకపోతే కూటమి నేతలతో కలిసి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షులు బీరం సుబ్బారెడ్డి, బీజేవైఎం నాయకులు పవన్ కుమార్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్, ప్రధాన కార్యదర్శులు సురేంద్ర, అశోక్ కుమార్, ప్రవీణ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మైనింగ్ మాఫియా మీద వీటన్నిటి మీద కొంతవరకు స్టడీ చేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం అయింది. ఈరోజు మనము ముఖ్యంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మైనింగ్ మాఫియా మీద ఈరోజు మనము మాట్లాడుకుందాము. వేముల మండలంలో ఉన్నటువంటి మైనింగ్ మాఫియా ఎంతవరకు బరి తెగించింది మన కడప జిల్లాలో అన్నది ఈరోజు ముఖ్యమైనటువంటి సారాంశము. మామూలుగా వేముల మండలము వేల్పుల గ్రామానికి చెందినటువంటి లింగాల రామలింగారెడ్డి అనే వ్యక్తి 2019 ఆ సంవత్సరంలో అశోకప్ప అనే వ్యక్తి నుండి 2 హెక్టార్ల భూమిని లీజుకు తీసుకొని మైనింగ్ చేస్తున్నాడు. ఇదేదబ్బా లీజుకు తీసుకుంటే ఏదేమన్నా తప్ప అని అనుకోవచ్చు. లీజుకు తీసుకుంటే తప్పు లేదు, మైనింగ్ చేస్తే తప్పు లేదు. కానీ 2 హెక్టార్లకు తీసుకున్నటువంటి మైనింగ్ భూమిని పక్కనే ఉన్నటువంటి టిఫిన్ వెరైటీస్కి సంబంధించిన, అంటే అది కోర్టు పరిధిలో, జ్యుడిషియల్ పరిధిలో ఉన్నటువంటి ఎటువంటి అనుమతులు లేకుండా కేవలం వాటి సమాంతరంగా, అంటే వారి పక్కనే ఉన్నటువంటి భూమిని ఆనుకొని ఉన్నటువంటి సమాంతరంగా భూమిని తవ్వుకుంటూ దాదాపుగా 200 కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా జరిగింది. ఇది ఎంత దురదృష్టం అంటే మన ఇక్కడే ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అంటే వాళ్ళు నిద్రపోతున్నారా లేకుండా అంటే చూసి వదిలేస్తున్నారా అనేది తెలియదు. అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యక్తులు ఇంకా మనము వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నామా అనుకుంటున్నారా, లేకుండా అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంకా మనం అప్పటి నుంచి, అంటే 2019 నుంచి ఉన్నటువంటి అధికారులే ఇప్పటికే ఉన్నప్పుడు మాకు అదే ప్రభుత్వం ఉంది, మేము ఏం చేసినా కూడా చెల్లుతుంది అనుకుంటున్నారా, లేకుండా అంటే మైనింగ్ మాఫియా చేస్తున్నటువంటి వారి దగ్గర నుంచి ఏమన్నా ముడుపులు స్వీకరించి సైలెంట్గా ఉన్నారా? దీనిపై కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మరియు మైనింగ్ ఏడీలు దీనిపై ఖచ్చితంగా వారు సమాధానం చెప్పాలి. ఈ మధ్య కాలంలోనే దాదాపుగా సంక్రాంతి పండుగ రోజున 2000 టన్నుల వెరైటీస్ మామూలుగా మైనింగ్ మొత్తం సప్లై జరిగింది. దీనికి ఎటువంటి రాయల్టీలు చెల్లించలేదు, దీని నుంచి ఎటువంటి అనుమతులు పొందలేదు. కేవలం సమాంతరంగా టిఫిన్ వెరైటీస్ నుంచి అన్యాక్రాంతంగా ఎవరికి ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రవాణా చేస్తున్నారు.
దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దీనిపై గతంలో మా మాజీ అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి గారు ఓరల్గా రిటర్న్గా కంప్లైంట్ చేసి ఉన్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వ పెద్దల అండదండలతో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ నేడు ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా పురంధేశ్వరి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపించాలి, ఎటువంటి అవినీతి లేకుండా ప్రతి చోట ఖచ్చితంగా అభివృద్ధి పథాన నడిపించాలి, ప్రజలకందరికీ చేరువ కావాలి అనే నినాదంతో వాళ్ళు అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లో ఇంకా ఈ విధంగా మైనింగ్ మాఫియా ద్వారా కోట్లు గడించి ప్రజలను భయప్రాంతాలకు చేస్తున్నటువంటి వారి మీద, అంటే వేల్పుల గ్రామానికి చెందినటువంటి ఈ రామలింగారెడ్డి గారి మీద మరియు వారికి సహకరిస్తున్నటువంటి అధికారుల మీద అందరి మీద చర్యలు తీసుకోవాలని మైనింగ్ ఏడీ గారిని, కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని మరియు ఎంఆర్ఓ గారిని కోరుచున్నాము. లేని పక్షంలో ఖచ్చితంగా అంటే కూటమి భాగస్వామ్యంలో ఉన్నప్పటికీ ఈ విధంగా దేశ సహజ సంపదలైనటువంటి మైనింగ్ అక్రమాల మీద ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తామని, కార్యక్రమాలు ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ మీద కానీ ఏడీ ఆఫీస్ ముందర కానీ ధర్నాలు చేసేసి వీటిని అక్రమంగా తరలిస్తున్నటువంటి మీద చర్యలు తీసుకునేంత వరకు పోరాడతామని తెలియజేస్తున్నాను. పేద కుటుంబానికి తనతో పాటు తన మిత్ర బృందం అండగా నిలవడం సంతోషకరంగా ఉందని ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ వెంకట్రామ్ తెలిపారు. కడప నగరం కోఆపరేటివ్ కాలనీలోని హోమియో వైద్యాలయంలో బాధితులకి డాక్టర్ వెంకట్రామ్ తన మిత్ర బృందంతో కలిసి తోడ్పాటును అందిస్తూ నిత్యావసర సరుకులు, ఇంటి సామాగ్రిని అందించారు. అనంతరం డాక్టర్ వెంకట్రామ్ మాట్లాడుతూ ఇటీవల నగరంలోని రవీంద్రనగర్ ప్రాంతంలోని ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలి ఆ ఇంటిలోని సామాగ్రి, ఇతర వస్తువులు మొత్తం కాలిపోవడం జరిగిందన్నారు. ఈ విషయంగా బాధితురాలు తమను సంప్రదించగా తన మిత్ర బృందం సహాయ సహకారాలతో బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో ఒకరోజు ముందు జరిగితే ప్రాణాపాయం జరిగేదన్నారు. దేవుడి దయ వల్ల ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకోసం తమ విన్నపాన్ని మన్నించి సత్వరమే స్పందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిసి సిటీ కేబుల్ ఎండీ కొత్త ఉదయ్ కురేన్తో పాటు స్థానిక ప్రముఖులు, హోమియో వైద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రియలీ టుడే ఇస్ ద హ్యాపీయెస్ట్ డే ఫర్ మీ. నా మిత్రులు అందరూ కూడా ఈ అమ్మాయి స్టేస్ ఇన్ రవీంద్రనగర్ ఉన్నటువంటి సిలిండర్ బ్లాస్ట్ కావడం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పడి ఇల్లంతా కూడా పగిలిపోయింది. లక్కీ ఏమంటే ప్రాణాపాయంతో బయటపడగారు గారు. వీరు అన్నది ఏంటంటే అయ్యప్ప స్వామి ప్రార్థన చేయడమేనా మాకు ఈ సమస్య కారణం అన్నారు. కానీ అదే కారణంతో అదే ఒకరోజు ముందు జరిగింటే ఎంతో ప్రమాదం జరిగేది, ప్రాణాలే వెళ్ళిపోయేటివి. కానీ ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడాడు అంటూ చెప్పాము. ఆవిడ కొంత ఆర్థిక సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే మా మిత్రులందరికీ కాల్ చేసిన 15 నిమిషాల్లోనే అందరూ అమ్మాయికి కావాల్సిన గ్రాసరీస్ అయితేనేమి, ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు అయితేనేమి, కొంత ఆర్థిక సహాయము, ఇదే కాకుండా ఇంకొక 4-5 నెలల వరకు ఆ అమ్మాయికి కావాల్సినటువంటి ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ ఇవ్వాలని చెప్పేసి మా స్నేహితులందరూ కలిసి నిర్ణయించినాము. రియలీ ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కడప నగరం మృత్యుంజయకుంటలో మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో భాగంగా ఏఎస్ఐ సుధాకర్ ముస్లిం సమాజంపై చేసిన వ్యాఖ్యలపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిపై చేస్తున్న దుష్ప్రచారం తగదని టీడీపీ మైనార్టీ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్ తెలిపారు. ఈ సంఘటనపై ఆయన మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు. మృత్యుంజయకుంటలో నాటి ఘటనను కడప ఎమ్మెల్యేతో పాటు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి తీవ్రంగా ఖండించారన్నారు. అయితే కొంతమంది అందుకు సంబంధించిన వీడియోను ఎడిట్ చేసి దుష్ప్రచారానికి తెరతీశారన్నారు. అంతకుముందు ఏఎస్ఐ సుధాకర్ చేసిన ఫిర్యాదుపై సమగ్ర వివరాలను శ్రీనివాసులరెడ్డి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఆయన ముస్లిం సామ్రాజ్యం అన్న పదాన్ని వాడడం వాస్తవమేనని తెలిపారు. ఇందుకు శ్రీనివాసులరెడ్డితో పాటు ఎమ్మెల్యే మాధవిరెడ్డి అప్పుడే వారించారన్నారు. టీడీపీ కడపలో కూడా గెలవడానికి ముస్లింలు కూడా తగిన పాత్ర పోషించారని తెలియచేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యేతో పాటు పోలిట్ బ్యూరో సభ్యులు ముస్లిం సమాజానికి అండగా నిలవడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ మొదలుకొని వక్ఫ్ బోర్డు మెంబర్ను కడపకు చెందిన దావూద్ని ఎంపిక చేయడంలో కూడా ఎమ్మెల్యే తమ వంతుగా తోడ్పాటు అందించారన్నారు. అటువంటి వారి పట్ల ముస్లిం వ్యతిరేకులన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని, కుట్రదారుల మాటలు నగర ముస్లింలు నమ్మే పరిస్థితి లేదని ఆయన వివరించారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. నిన్న జరిగినటువంటి మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో మృత్యుంజయ కుంటలో అంటే కార్యక్రమం పూర్తయ్యే సమయానికి మృత్యుంజయ కుంటలో ఇంకా కార్యక్రమము ఇక్కడితో ఆగుతుందనే సమయంలో ఏఎస్ఐ గారు సుధాకర్ గారి ఇంటి దగ్గర ఆగడం జరిగింది. ఆయన సమస్యను వివరిస్తూ ఆయనకు ట్రాన్స్ఫార్మర్ అడ్డం ఉంది, అక్కడ ట్రాన్స్ఫార్మర్ ముస్లిం ప్రాపర్టీ అది, ఆ ముస్లిమ్స్కి ఆ ముందర ఉండి ఆ ట్రాన్స్ఫార్మర్ ముందు ముస్లిం సామ్రాజ్యం ఉండింది కాబట్టి వాళ్ళు ఇష్టానుసారం వేసుకున్నారు అని అయితే చెప్పడం జరిగింది. మేము దాన్ని తీవ్రంగా ఖండించినాం. నేను ఖండించినాను, నాతో పాటు వాసన్న కూడా ఖండించినారు, వదిన గారు మాధవి వదిన గారు కూడా ఖండించినారు. ఖండించిన వెంటనే వాసన్న గారు ఇంకా పాను ఎన్నించి అని చెప్పి పిలుచుకొని ఆ పిలుచుకొని పోయేటప్పుడు తర్వాత వీడియో కట్ అయింది, కానీ అట్లా కట్ అవ్వలేదు, ఇంకా వీడియో ఉందన్నమాట. అక్కడ వదిన గారు అందుకుంటూ మళ్ళీ ఒక మాట అన్నారు, నువ్వు ఏమన్నా అనాలనుకుంటే గత ఎమ్మెల్యే అని చెప్పు, ముస్లిం సామ్రాజ్యం అని చెప్పి నువ్వు మతాలకు కులాలకు అడ్డం పెట్టి మాట్లాడద్దని చెప్పి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చినారు. ఆమె గొంతు కూడా సరిలేదు, అయినా కూడా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చినారు. ఆ వీడియో క్లిప్ కట్ చేసినారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినారా లేదంటే కావాలని అంటే అక్కడ దాకా చాలా కొంచెం చేసినారా అనేది అది ప్రజలకే అర్థం కావాలా. ఆ వీడియో క్లిప్లో అది కట్ అయింది. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, వాసన్న అయితేనేమి మాధవి వదిన గారు అయితేమి మమ్మల్ని ఒక తమ్ముళ్ళ మాదిరి చూసుకుంటారు, ప్రతి ఒక్క కార్యకర్తని. ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు వాళ్ళు విశ్లేషణ చేసేటప్పుడు ఎమ్మెల్యే గారు సైలెంట్గా ఉన్నారు, వాసన్న గారు నవ్వినారు అని చెప్పుకుంటా ఉన్నారు. నేను వాస్తవంగా చెప్పాలంటే ఏఎస్ఐ గారు ఎప్పుడైతే కంప్లైంట్ రైజ్ చేసినారో అక్కడి నుంచి అన్న ఫస్ట్ ఏఎస్ఐ గారినే క్వశ్చన్ చేస్తూ వచ్చినాడు, నీళ్ళు ఎక్కడుంది, నువ్వు ట్యాక్స్ కడుతున్నావా లేదా, నీకు ప్లాన్ అప్రూవల్ ఉందా లేదా అని అడుగుతానే ఉన్నారు. ఆయన సమాధానంలో గందరగోళం అనేది ఉంది. అంటే ఎలా గందరగోళం అంటే ఏదో ఆతృతగా ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అంటే ఆ ఆతృతలో ఏమైందంటే అందరూ కూడా ఆయన పట్ల ఒక ఫన్నీగానే అక్కడ కొద్దిగా వాతావరణం అయితే ఉన్నింది. ఆ ఫన్నీ వాతావరణంలో ఏం జరిగిందంటే లాస్ట్ టాపిక్ అక్కడ తీసుకొచ్చేసి ధనాన్ని చెప్పేసినాడు. ఏమని, ముస్లిం సామ్రాజ్యంలో ఆ ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళు మాట్లాడుకుని చేసినారు అనేసి. ఏమి అన్న నవ్వలే, అన్న చెప్పినాడు, మా వాళ్ళు కూడా ఉండాలి, వాళ్ళ ముందర అంటావేంది నువ్వని ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను కూడా ఖండించడం జరిగింది. నేను కూడా చెప్పినాను, ఏం సార్ ఇట్లా మాట్లాడడం సమంజసమా, మేమందరం కలిసే టీడీపీని గెలిపించుకున్నాము, మాలో లేదు కదా సార్ ఈ సామరస్యము. మీరు చెప్పిన విధంగా గత ప్రభుత్వంలో మోసాలు జరిగి ఈ లంచాలు తీసుకుని ఇవన్నీ ట్రాన్స్ఫర్లు వెనకల నుంచి ముందు వేసుకుంటే మళ్ళీ అదే సామరస్యం రావాలి కదా, టీడీపీ సామరస్యం ఎట్లా వచ్చిందని ఆయన ఖండించడం జరిగింది. ఆయన కూడా అక్కడతో స్టాప్ అయిపోయినాడు. వాసన్న కూడా నుంచి అని పిలుచుకొని పోయినాడు. ఆ పోయేటప్పుడు కూడా వదిన కూడా చెప్పినారు, నువ్వు ఈ మాట చెప్పొద్దు, గత ప్రభుత్వం లేదా గత ఎమ్మెల్యే అని చెప్పు, కానీ ముస్లిం సామ్రాజ్యం ఎట్లా చెప్తామని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినారు. ఇది రెండోసారి చెప్తున్నా. తర్వాత దాని నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత అన్న వదిన వాళ్ళు బయలుదేరినాక నేను మళ్ళీ అడిగినాను ఏఎస్ఐ గారిని, కాదండి మీరు అట్లా చెప్పడం పద్ధతి సార్ అని అడిగినా. లేదు తమ్ముడు ఏదో ఫ్లోలో వచ్చేసింది ఏమనుకోవద్దు అన్నారు. నేను చెప్పిన, సార్ దానివల్ల మీకేం రాదు, ఉన్న బంధాలు చెడిపోతాయి, మీరు ఆ డ్రెస్ వేసుకున్న ఆ మాట చెప్పడం పద్ధతి కాదు సార్ అంటే, లే ఇంకోసారి చెప్పాలి అంటే నేను కూడా చెప్పిన, సార్ ఇంకోసారి రిపీట్ చేద్దాం సార్, మనం ఏదో ప్రశాంతంగా ఉన్నాం, మన వాతావరణం చెడకూడదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఈ విశ్లేషకులు ఎవరైతే విశ్లేషణ చేసినారో అన్న వదినను చెప్పినారు, ఏఎస్ఐ గారిని చెప్పినారు, చెప్పనివ్వండి నేను కాదని చెప్పలే, కానీ వాసన్న గారి మీద మాధవి వదిన గారి మీద చెప్పడం అనేది నేను దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళు మాకు ఒక అన్నదమ్ముల మాదిరి చూసుకుంటున్నారు, ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మాకంటూ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా మత సామరస్యము కానీ ఉండారు, కానీ మతపరంగా కులపరంగా ఏ పొద్దు కూడా మాట్లాడలేదు. మన కూడా వక్ఫ్ బోర్డు మెంబర్ అయితే స్టేట్ మెంబర్కి మన దావూద్ అన్న గారిని రికమెండ్ చేయడం జరిగింది. ఒకవేళ మన మీద కానీ అంత ఇదిగా ప్రేమ లేకుండా ఉంటే మనకెందుకు వేరే వాళ్ళు చూసుకుంటాలే అనిందు. ఇంకోటి కూడా ఇప్పుడు మనం బక్రీద్ చేసుకునేటప్పుడు కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైతే ఫండ్స్ అని ఏమైనా కానీ మంచి చేయాలన్నా కూడా అందరితో పాటు మనకు కూడా ప్రిఫరెన్స్ ఉంది. మనకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చూడండి మీరు 60 to 70% ముస్లిం మైనార్టీలో ఉన్నారు. ఎవరు కూడా వ్యత్యాసం చూపించలేదు. మన ఎస్పీ కాడికి కూడా మాట్లాడినారు, గంజాయి కేసులో బుర్కాలు వేసుకొని మా తల్లి లాంటి వాళ్ళందరూ కంప్లైంట్ చేసి వాళ్ళ కోసం ఎస్పీతో మాట్లాడి కూడా వచ్చినారు. ఇలా చేస్తున్నారు.
చేసేటప్పుడు ఆ చిన్న వీడియో చూసి విశ్లేషణ చేయడం అనేది తప్పు. ఎందుకంటే ఆ వీడియో 30 సెకండ్సే కాదు, ఇంకా కూడా ఉంది. అది విషయం తెలియకపోతే వాళ్ళ విశ్లేషణ జనాలు నమ్ముతారు కాబట్టి ఒకసారి నాకు కూడా ఫోన్ చేయాల్సిందే, ఏం జరిగింది అని అడగాల్సిందే. నేను ఉన్నాను, జఫరుల్లా ఉన్నాడు, అమీన్ ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు. ఎవరికి ఒక్కరికైనా ఫోన్ చేసి యాక్చువల్ ఏం జరిగిందని అడగాల్సిందే. నాకైతే ఒక పెద్ద మనిషి అయితే నాకు ఫోన్ చేసినారు, నేను లిఫ్ట్ చేయలేకపోయినా. నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే తగలలేదు, మళ్ళీ ఆయన కూడా చేయలేదు. నాకైతే ఎవరైతే నన్నైతే ఎక్స్ప్లెనేషన్ అడిగినారో అందరికీ వివరించిన యాక్చువల్గా జరిగిన పద్ధతి ఇది, జరిగింది ఇది అని చెప్పడం జరిగింది. కానీ ఆ 30 సెకండ్స్ వీడియో కట్ చేసి ఎమ్మెల్యే గారు ఏం చెప్పలేదు, వాసన్న గారు ఏం చెప్పడం అనేది అది పద్ధతమైన తత్వం కాదు. ఎందుకంటే కొన్ని మెసేజెస్లో ముస్లింలకు వ్యతిరేకి అన్న వదిన వాళ్ళని కొంతమంది అన్నారు. నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడక ముందే కొంతమంది కొన్ని మాటలు అన్నారు, పర్సనల్గా తిట్టినారు, స్టేషన్లలో తిట్టినారు. కొంతమంది అయితే అపహరించుకొని పోతాను కూడా అన్నారు కొంతమంది. అయినా కూడా వాళ్ళు మనసులో పెట్టుకోలే. అట్లా వాళ్ళు ముస్లిం వ్యతిరేకింటే అప్పుడు యాక్షన్ తీసుకునిందో, ఇప్పుడు అది కొనసాగించు, మన మీద కూడా అదే ఇంప్రెషన్ పెట్టినిందో. వాళ్ళు ఏది కూడా ఒక ఇంటికమైన కూడా వాళ్ళు మాకు వ్యత్యాసం చూపలే, అంత విలువ మాకు ఇస్తున్నారు ఈరోజు. నిర్మాణ రంగంలో ఉంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ సమస్యల పరిష్కారానికి పాలక ప్రభుత్వం కృషి చేయాలని ద వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ ప్రతినిధులు కోరారు. కడప నగరంలోని శ్రీనివాస రెసిడెన్స్ హోటల్లో కడప ప్రెసిడెంట్ కుమార్ మంగళం అధ్యక్షతన రాష్ట్ర వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ 2వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్టీపీలుగా పిలువబడే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ను విధి నిర్వహణలో భాగంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తున్న జీవో నెంబర్ 20లో ఎల్టీలపై ఎక్కువ భారం మోపడం జరిగిందన్నారు. ఈ జీవో కారణంగా అందరూ ఎల్టీపీలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అటు గృహ నిర్మాణదారులకు ఇటు ప్రభుత్వానికి తమ వంతుగా సేవలు అందిస్తున్న ఎల్టీపీల సమస్యలను ప్రభుత్వం జారీ చేసిన జీవోలో మార్పులు చేసి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. అలాగే ప్రజలకు సంబంధించిన అప్రూవల్ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కోరారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కోరుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు వేల్పుల రాము, సత్యరాంబాబు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ టీసీ సెకండ్ టీసీ ఇక్కడ కడపలో జరుగుతోంది. మా రాష్ట్ర ఎల్టీపీల సమస్యలపై చర్చించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం మా శ్రేయస్సు కోసం కొత్త జీవో ఒకటి ప్రవేశపెట్టింది. అది అందరికీ అనుకూలంగా కూడా ఉంది. దాంట్లో ఒక అవకాశం కూడా ఇచ్చింది. పబ్లిక్ కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసి ప్లాన్స్ తీసుకునే అవకాశం మనకి ఇచ్చింది. ఇది చాలా శుభసూచకం. ప్రభుత్వానికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా దాని మీద కొద్దిగా అడపదడప మాకు కొద్దిగా సమస్యలు ఉంటే దాన్ని చర్చించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ముఖ్య ఉద్దేశం. ఎల్టీపీల శ్రేయస్సు కొరకు మేమంతా ఎప్పుడు పాటుపడుతుంటాం. నా పేరు రాంబాబు, స్టేట్ ప్రెసిడెంట్ YLTP వెల్ఫేర్ లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ అసోసియేషన్ మాది. మా స్టేట్ వైడ్ 4000 మెంబర్స్ ఎల్టీపీస్ మెంబర్స్ ఉన్నాం. అలాగే మా అసోసియేషన్కి ఈరోజు సెకండ్ ఈసీ మీటింగు కడప జిల్లా వారు ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. సో మాకు ప్రతి ఈసీ మీటింగ్లో మా ఎల్టీపీ యొక్క సమస్యల గురించి కానీ, అలాగే రాబోయే జీవోల గురించి కానీ, వచ్చిన జీవోలు అమెండ్మెంట్స్ గురించి ఇవన్నీ డిస్కస్ చేసుకుని స్టేట్ వైడ్ ఉన్న ఎల్టీపీస్ అందరూ కూడా మేము కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆ భాగంగానే ఈరోజు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం. అలాగే రీసెంట్గా ప్రభుత్వం వారు కొత్త జీవోని మనకి ఇచ్చారు. ఆ జీవోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు బాగా అంటే బిల్డింగ్ ప్లాన్ యొక్క తొందరగా ఇవ్వడానికి కోసం అని చెప్పేసి కొత్త అనుమతులు దానికోసం, అలాగే దానిలో కొన్ని పొందుపరిచారు. అలాగే కొత్త ప్రభుత్వం వచ్చి ఒక 10 స్టేట్లు తిరిగి ఆ స్టేట్లలో ఎటువంటి అనుమతుల ప్రకారం జరుగుతున్నాయనేది తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం మన స్టేట్లో కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగానే సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. దానిలో ప్రజలు కూడా గమనించవలసింది ఏంటంటే మీ యొక్క ప్లాన్లు అనుమతి తీసుకున్న తర్వాత ఎటువంటి డీవియేషన్ వెళ్లకుండా మీరు చేస్తే ఆ కన్స్ట్రక్షన్స్ వల్ల మీకు బాగుంటుంది, ప్రభుత్వానికి బాగుంటుంది, రాష్ట్రం అంతా కూడా మంచిగా ఉంటుంది, మాకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మేము ప్లాన్లు అనుమతికి గవర్నమెంట్ వారికి సబ్మిట్ చేస్తాం, మా ద్వారా మీరు చేసుకుంటారు. సో మీరు ఆ ప్లాన్ తీసుకున్న తర్వాత యాజ్ పర్ రూల్ ప్రకారం మేము ఏదైతే చేసామో
దాన్ని మీరు అనుసరించి కన్స్ట్రక్షన్ చేస్తే మీరు బాగుంటారు, మేము బాగుంటాం, రాష్ట్రం అంతా బాగుంటుంది. కాబట్టి ప్రజలకి మీ మీడియా ద్వారా కూడా తెలియపరుస్తున్నామండి. థ్యాంక్ యూ. ఆప్కోస్ విధానం రద్దు చేస్తే దానికంటే మెరుగైన విధానాన్ని తీసుకురావాలని, లేని పక్షంలో ఆందోళన బాట పట్టక తప్పదని ఏపీ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కేసీ బాదుల్లా హెచ్చరించారు. ఈరోజు స్థానిక హోచిమిన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాదుల్లా మాట్లాడుతూ, పొరుగు సేవల కార్మికుల కోసం గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్కోస్ను రద్దు చేయాలనే నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం రావడం సరైంది కాదన్నారు. ప్రభుత్వ ప్రకటనతో ఆప్కోస్లో ఉన్న పొరుగు సేవల కార్మికులందరిలోనూ తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తారని, ఆప్కోస్ రద్దు చేస్తే మెరుగైన విధానాన్ని తీసుకొచ్చి ఆయా శాఖలకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆప్కోస్ను రద్దు చేస్తే తిరిగి దళారీ వ్యవస్థ రంగంలోకి వస్తుందని, ఉద్యోగులకు భద్రత లేకుండా పోయే ప్రమాదం ఉందని అన్నారు. పొరుగు సేవల కార్మికుల్లో నెలకొన్న భయాందోళనను తొలగించాల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉందన్నారు. ఉద్యోగాలు పర్మనెంట్ చేసే దిశగా కాకుండా దళారీ వ్యవస్థను తెచ్చిపెట్టేటట్లయితే ఆప్కోస్ ఉద్యోగులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు, పోరాటాలకు పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు సుబ్బరాయుడు, నాయకులు వెన్నం వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. మొన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎన్డీఏ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కాస్లో ఉన్నటువంటి ఉద్యోగులందరిపైన ఒక ఆలోచన రేకెత్తించే విధంగా, వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా మార్చే విధంగా ఈ ఆప్కాస్ విధానాన్ని రద్దు చేస్తాం, వారి ప్రభుత్వ శాఖలన్నిటికీ మళ్ళీ వాళ్ళకు తిరిగి పంపుతామనే దాంట్లో నిర్ణయం తీసుకున్నట్టు, అలాగే వాళ్ళు ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులు, వాళ్ళ సహచరులు, మంత్రులందరూ కూడా ఈ ఆప్కాస్ విధానము గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినాడు కాబట్టి దీన్ని రద్దు చేయాలనేటువంటి దాంట్లో పట్టుబట్టినట్టు వార్తా కథనాలు వచ్చినాయి. ఇది ఏఐటీయూసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆప్కాస్ విధానం అనేటువంటిది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది వివిధ డిపార్ట్మెంట్లు ఉన్న వారందరికీ 1వ తారీఖునే ఈ యొక్క వేతనం అందేందుకు అవకాశం ఉంది. అలాగే ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కూడా సక్రమంగా కట్టేందుకు మానిటరింగ్ జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన జరిగేటువంటి ఈ యొక్క ఆప్కాస్ విధానం అనేటువంటిది కొనసాగించాలనేటువంటిది, లేదా దాన్ని రద్దు చేస్తే కనుక దాన్ని మెరుగైనటువంటి విధానం తీసుకురావాలని చెప్పి మళ్ళీ ఆయా ప్రభుత్వ శాఖలకు బదలాయించడం అనేటువంటిది ఏఐటీయూసీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో వివిధ ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలన్నీ విచ్చలవిడిగా వాళ్ళకు ఈపీఎఫ్, ఈఎస్ఐ రకరకాలుగా వేతనాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక ఎస్సీ కార్పొరేషన్లో కానీ, లేదా బీసీ సంక్షేమంలో కానీ, బీసీ వెల్ఫేర్, బీసీ సాంఘిక సంక్షేమంలో కానీ రకరకాల వేతనాలు ఒక డిపార్ట్మెంట్లో ఇచ్చే వేతనాలు ఇంకో డిపార్ట్మెంట్లో చెల్లించే విధానం లేదు. కాబట్టి వాటన్నిటినీ ఒక దాటిపై తీసుకొచ్చి ఆప్కోస్ అనేటువంటిది నామకరణం చేసి వారికి అటెన్షన్గా 1వ తారీఖునే వేతనాలు అందేటట్లు గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినాడు కాబట్టి దీన్ని ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేస్తామనేటువంటిది మంచిది కాదు. ఎందుకంటే ఆప్కాస్ను రద్దు చేస్తే ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కాంట్రాక్టు లేదా పర్మనెంట్ చేయండి. ఎలక్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ సమాన వేతనం ఇస్తామని చెప్పి, మెరుగైన వేతనాలు అందిస్తామని చెప్పి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసినారు. వాటికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఉన్నటువంటి ఉద్యోగులందరికీ లేదా ఖాళీలుగా ఉన్నటువంటి వాటిని భర్తీ చేసుకునే సందర్భంలో ఆయా డిపార్ట్మెంట్లు భర్తీ చేసుకోవచ్చు, కానీ ఈ ఆప్కాస్ను రద్దు చేస్తామనేటువంటిది చేస్తే మెరుగైనటువంటి విధానం తీసుకురావాలని చెప్పి ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆప్కాస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ తీసుకొచ్చి ఆందోళన చేస్తే కనుక ఈ ఎన్డీఏ కూటమి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఏఐటీయూసీగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. తన సోదరుడు పనబాక బ్రహ్మంది ఆత్మహత్య కాదని, హత్యగా పరిగణిస్తూ తమకు తగిన న్యాయం చేయాలని మృతుడి సోదరి శివలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ, సోదరుడు పనబాక బ్రహ్మం మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఆయన మృతి ఆత్మహత్య కాదు, హత్య అన్న కోణంలో విచారణ చేయాలన్నారు. ఊరి పోసుకొని ఆత్మహత్య చేసుకుంటే పోలీసుల సమక్షంలో పంచనామా చేయకుండా ఆసుపత్రికి తరలించిన వైనంపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ఇటుకల బట్టి యజమాని బెంగళూరు శ్రీనివాసులరెడ్డి, బ్రహ్మం భార్య నాగలక్ష్మిని పోలీసులు విచారించాలన్నారు. తమ సోదరుని కోల్పోయి తీవ్ర ఆవేదనలో ఉన్న తమ కుటుంబానికి పోలీసులు తగ న్యాయం చేయాలని ఆమె కోరారు. నా పేరు పనపాక శివలక్ష్మి. మేము నిన్న ఉదయము మా అన్న పనపాక బ్రహ్మము ఊరి వేసుకొని చనిపోయినాడని చెప్పేసి బట్టీలో ఉన్నటువంటి ఓనర్ అయిన నల్లగట్ల శ్రీనివాసులు రెడ్డి మా నాన్నగారికి ఫోన్ చేసినాడు.
ఉదయం 10:06 ఫోన్ చేసినాడు. మీ అబ్బాయి ఉరి వేసుకున్నాడు అని చెప్పి మా నాన్నకు చెప్పినాడు. అయితే మేము హాస్పిటల్కి వెళ్ళి చూసిన మళ్ళీ 10:18 వాడు సచ్చినాడు. ఇదే మాట మా నాన్నకు చెప్పినాడు. వాడు సచ్చినాడు, పోండి మీరు అని చెప్పినాడు ఆయన. మేము హాస్పిటల్కి వెళ్ళి చూడగా మేము వెళ్ళేసరికి వీళ్ళందరూ అక్కడ ఆల్రెడీ కేసులు అవి ఇవి అందరూ రెడీగా ఉన్నారు. మమ్మల్ని కొంచెం మాట్లాడడానికి కానీ దానికి కానీ కొంచెం నిరాకరించినారు. అంతగా మాకైతే సపోర్ట్ చేయలేదు ఎవరే కానీ. బాడీ దగ్గరికి పోవడానికి కానీ చూడడానికి కానీ మేము హాస్పిటల్ ఇది మీరే కాదు ఇంకా చాలా మంది పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ, మీరు ఇట్లా చేయకూడదని చెప్తే మా అన్న చనిపోయినాడు ఇక్కడ, మేము రాకుండా చూడకుండా ఎలా ఉంటామని అడిగినప్పుడు పోయి చూసుకోండి అని చెప్పినారు. మమ్మల్ని ఒక వితిన్ 5 minutesలోనే బయటికి పాండి మీరందరూ పోయి కేసు పెట్టుకొని రాకండి, తర్వాత మాట్లాడతారని మేమెవ్వరం అక్కడ లేకుండానే బాడీని మాచురీలో పంపించేసినారు. అయితే ఉరి వేసుకున్నాడని చెప్తున్నారు. ఉరి వేసుకొని అక్కడ చనిపోయిన పక్షంలో మొదట వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలా. ఇదైతే జరగలేదు. అక్కడ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు, పోలీసులు రాలేదు, అక్కడ పంచనామా చేయలేదు, ఏమీ చేయలేదు. ఎవరైతే మాకు చెప్పినారో వాళ్ళే అక్కడ ఉండే వ్యక్తులే మా అన్న బాడీని తీసుకుపోయి హాస్పిటల్లో పడేసినారు. మాకు ఆ యొక్క మృతిపై చాలా అనుమానాలు ఉన్నాయి. రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మాకు ఓనర్ మీద కొంచెం అనుమానం ఉంది, అతడు ప్రేమ వివాహం చేసుకున్న నాగలక్ష్మి మీద కూడా మాకు అనుమానం ఉంది అని మేము చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు మీరు ఎందుకు రాస్తారు, రాయకూడదు, మీరేమన్నా చచ్చిపోయిన స్థలంలో ఉండి దగ్గరుండి చూసినారా, అది హత్యనా ఆత్మహత్యనా అని మీరు ఎందుకు రాస్తారు, అట్లా మాకు అనుమానం ఉందని రాసుకోండి అని చెప్పినారు. అయితే అట్లా రాస్తామని మేము అడిగినప్పుడు సిఎస్ఆర్ గారు మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోండి అని ఆయన వెళ్ళిపోయినారు. ఇది ఒకటి మాకు అనుమానం అక్కడ వ్యక్తం కావడం జరిగింది. మాకు ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళ పేర్లను అక్కడ మెన్షన్ చేయడానికి మాకు రైట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు అట్లా రాయకూడదని చెప్తున్నారు. మేము ఎవరిని నమ్మడానికి మాకు ఆస్కారం లేదు. ఉదయం మేము డిఎస్పీ మేడంని కూడా సంప్రదించడం జరిగింది. మేడంకి అర్జీ తీసుకుపోయి మాట్లాడితే మేడం కూడా అనుకూలంగానే మాకు ప్రతిస్పందించినారు. మేము పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే దీని గురించి మీకు చెప్తామని చెప్పినారు. అయితే ఈ యొక్క కేసు ఉరి వేసుకున్నాడు అంటే ఎందువల్ల ఉరి వేసుకున్నాడు, అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఆ సీసీ కెమెరాలలో ఏముందంటే జస్ట్ మీ అబ్బాయి వచ్చినాడు, బాత్రూమ్కి పోయి కాళ్ళు కడుక్కున్నాడు, తర్వాత లోపలికి పోయి గడ పెట్టుకున్నాడు, అదొక్కటే చెప్తున్నారు. కానీ అంతకుముందు ఏం జరిగింది, ఉదయం ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఇది ఏది మాకు తెలుపలేదు వాళ్ళు ఎవరే కానీ. తర్వాత మా అన్న దగ్గర ఒక ఫోన్ ఉండాలా అని పొద్దున్న కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నేను చెప్తే వాళ్ళైతే ఆ ఫోన్ గురించి ఏమీ ఎంక్వైరీ చేయలేదు, ఏం చేయలేదు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు పోస్ట్ మార్టం కాడికి వాళ్ళు వచ్చినారు. వచ్చినప్పుడు నేను వెళ్ళి ఫోన్ ఉండాలా సార్, ఫోన్ ఎక్కడుంది, మీరు దాని గురించి ఏమైనా విచారణ చేసి తెలుసుకున్నారా లేదంటే సాక్ష్యాలు ఏవైనా మారిపోవచ్చు అని నేను అడిగినప్పుడు ఆయన నల్లగట్ల శ్రీనివాసులు రెడ్డి ఎవరైతే ఈ బట్టి ఓనర్ ఉన్నాడో ఆయనకు ఫోన్ చేసి ఫోను హాస్పిటల్ దగ్గరికి పంపి అని చెప్పినప్పుడు వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోకుండా ఫోన్ మా చేతికే ఇచ్చేసినారు. అంటే మేము ఇది హత్య అని ఆరోపించినప్పుడు వాళ్ళైతే ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్లు రానియండి, వచ్చిన తర్వాతనే మేము దాని ప్రకారం చేస్తామని చెప్తున్నారు. ఆ రిపోర్ట్ అయినా మాడుస్తారేమో అనే భయాలు మాలో అయితే ఉన్నాయి. పొద్దున ఉదయం 8:30 గంటల వరకు ప్రతి ఒక్కరికి కనిపించిన వాళ్ళందరూ మాకు చెప్పినారు, మీ అన్న ఇప్పుడే మాతో మాట్లాడినాడు, ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో ఆమె మీ అన్న ఇద్దరు కలిసి 3 ట్రిప్పులు ఇసుక తోలినారు అని చెప్పినారు మాకు. అంతవరకు సంతోషంగా ఆమెతో కలిసి పని చేసిన వాడు ఆ కొద్ది కాలం వ్యవధిలోనే ఏం జరిగింది గొడవ, మాకైతే మాకు మా కుటుంబ సభ్యులకు కానీ అతనితో ఏ గొడవలు లేవు. మా అన్నను ఎవరో హత్య చేసినారు, ఎవరు చేసినారనేది మాకు విచారించి పూర్తిగా న్యాయం జరగాల. రేపు మేము ఇదే సమస్యను ఎస్పీ గారి దగ్గరికి కూడా తీసుకెళ్తాము. అయినా కూడా మాకు న్యాయం జరగని పక్షంలో ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఏది ఏమైనా సరే మాకు న్యాయమే జరగాల. పోలీసులు కానీ అందరూ అధికారులు కానీ మాకు సహకరించి నిజమే బయటికి తీసుకొచ్చి మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. విద్యారంగంలో సత్తా చాటుతున్న ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు అత్యుత్తమ విద్యాబోధన అందిస్తున్న చిగురువాడలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు.
తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ తమ్మినేని వెంకటేశ్వర్ల అధ్యక్షతన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మోహన్ హాజరు కాగా గౌరవ అతిథులుగా తిరుపతి అదనపు ఎస్పీ మనోహరాచారి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ తమ్మినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా తర్వాత మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే ఈ వార్షికోత్సవం పరిమితం కాకుండా అందులో వారి ప్రతిభను, ప్రజ్ఞా పాఠవాలను వెలికి తీసినట్లయిందన్నారు. ఈరోజు మహతి ఆడిటోరియంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం జరుపుతూ ఉన్నాము. ఈ వార్షికోత్సవము కరోనా ఇబ్బందుల్లో జరపకుండా కరోనా తర్వాత జరుపుతున్న మొదటి వార్షికోత్సవం ఇది. ఈ వార్షికోత్సవం కేవలం విద్యార్థుల ప్రదర్శనల కోసం మాత్రమే కాకుండా వాళ్ళ అచీవ్మెంట్స్ని, వాళ్ళ పెర్ఫార్మెన్స్ని రికగ్నైజ్ చేయడం కోసం మనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాంకి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే మురళీమోహన్ గారు, ఎమ్మెల్యే పోతలపట్టు గారు, అలాగే రామ్ మనోహరాచారి గారు, ఏఎస్పీ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, కేఎస్ వాసు గారు, బాలాజీ గారు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రాం బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏఎస్ఐ సుధాకర్ ముస్లిం సమాజంపై చేసిన వ్యాఖ్యలపై దుష్ప్రచారం తగదు. ముస్లింలకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతుల తోడ్పాటును వివరించిన టీడీపీ మైనార్టీ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్. పేద కుటుంబానికి తనతో పాటు తన మిత్ర బృందం అండగా నిలవడం సంతోషకరం. ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ వెంకట్రామ్ వెల్లడి. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వానికి ఎల్టీపీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.